చైత్రశుద్ధ ఏకాదశి రోజు సింహాచల పుణ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నరసింహస్వామి యొక్క అనుగ్రహం గురించి చాలా కథలు మనం విన్నాం. అయితే సింహాచల పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర, వైభవం, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. అందరూ దేవతలకి మూల రూపం నృసింహస్వామి మాత్రమే. పరమేశ్వరుడికి భార్య ఇష్టం కాదు, పరమేశ్వరుడికి తనని ఆరాధించేటటువంటి భక్తులంటేనే ఇష్టం. నృసింహస్వామి యొక్క రూపాన్ని సింహాచలంలో మనం చూస్తే ఎడమ చేత్తో ఇలా ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, అందరూ దేవతలకి మూల రూపం నృసింహస్వామి మాత్రమే. ఏ విష్ణు భక్తునిగా లోకంలో మనకి కనిపిస్తూ అన్నమయ్య ప్రసిద్ధుడుగా అనిపిస్తాడో, ఆయన ముందుగా కొలిచినటువంటి దైవం అహోబిల నృసింహస్వామి. నృసింహస్వామి యొక్క మంత్రం 32 అక్షరాలతో ఉంటుందనే యథార్థం తెలిసినవాడు కాబట్టి మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి 1000 కీర్తనల చొప్పున 32,000 కీర్తనని రాసి తరించాడు అన్నమయ్య. కృతే స నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. ఏ వెంకటేశ్వర స్వామి మనకి ఆలయంలో కనిపిస్తున్నాడో, ఈయన ఆ వెనుకదైనటువంటి ద్వాపరయుగంలో కృష్ణుడు. ఆ ద్వాపరయుగంలో కృష్ణునిగా కనిపించే ఆ వెనుక యుగమైన త్రేతాయుగంలో ఆయన రాముడు. ఆ రామునిగా కనిపిస్తూ ఉండే త్రేతాయుగానికి వెనుకదైనటువంటి కృతయుగంలో ఈయనెవరో అని ఆలోచిస్తే నరసింహోభూత్ నృసింహస్వామి. నృసింహస్వామి మాత్రమే దేవతలందరికీ మూలరూపం. కాబట్టే ఏ దేవాలయానికి వెళ్ళినా దేవాలయాల వెనుక మకర తోరణమని ఇలా అర్ధచంద్ర ఆకారంగా ఉండి ఇలా నేల మీద వరకు ఉండి, ఆ మకర తోరణం రెండు కలిసినటువంటి చోటున పైన ఏదో ఒక సింహం అలా ఒకసారి చూస్తూ నాలుక చాపి మనకు కనిపిస్తుంది. సింహం లాంటి ముఖం. అది కొందరు రాక్షసుడి బొమ్మ అనుకుంటారు, కొందరు దృష్టి దోషం తొలగేందుకు ఏదో అనుకుంటారు. ఇవన్నీ సరి కాదు. ఆ కనిపించేటటువంటి సింహరూపం ఎవరిదంటే నృసింహరూపం, మహానుభావునిది. ఈ మకర తోరణం క్రింద కనిపించే ఏ దైవం ఉన్నాడో ఆ దైవానికి మూల రూపాన్ని నేను, మూలమైనటువంటి భూతాన్ని నేను అని స్పష్టంగా తెలియజేస్తూ నృసింహస్వామి అక్కడ కనిపిస్తాడు మనకి. అటువంటి నృసింహస్వామి యొక్క జయంతి ఈరోజు జరుగుతోంది. నృసింహుడు సామాన్యమైనటువంటి దైవం కాదు. త్రాహీతి వ్యాహరాతం త్రిదశ రిపుసుతం త్రతుకామో రహస్యే. ప్రహ్లాదుడు విశేషమైనటువంటి విష్ణుభక్తి కలిగినవాడు. పంచభూతాలలోనూ కూడా విష్ణువునే దర్శించినవాడు. అందుచేతనే ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు తనని బాధ పెడుతూ ఉంటే ఆ బాధకి అనుగుణంగా పారిపోవడమో లేక బెదిరిపోవడమో, తలుపులు వేసి కూర్చోవడమో, రక్షించుకోవాలనే ఆలోచన ఏమీ లేకుండా నా రక్షణ బాధ్యత మొత్తం నీదే అని సూచిస్తూ నారాయణాని మాత్రమే అంటూ ఉండేవాడు. త్రాహీతి వ్యాహరంతం త్రిదశ రిపుసుతం త్రతుకామో రహస్యే. పాముల్ని కనిపించడానికి పంపిస్తే అవి కరవలేకపోయాయి. ఏనుగుల్ని తొక్కి ప్రహ్లాదుడిని చంపించి వేయడానికి పంపిస్తే అవి వెనుకడుగే వేశాయి. ఏం తోచనటువంటి ఆ హిరణ్యకశిపుడు విపరీతమైన వేగంతో ప్రహ్లాదుడిని తన ఒడిని గట్టిగా పట్టుకుని ఇలాగా ఒక్కసారి ఆకాశ మార్గానికి ఎగిరి పెద్దదైనటువంటి పర్వతం మీద నుంచి అలా కిందకి పడేస్తే అప్పుడు ప్రహ్లాదుడు త్రాహీ ఇతి, రక్షించు శ్రీ మహావిష్ణు అనే అరిచాడు. ఆ మాట స్వామి చెవిని పడింది. రక్షించవలసిన బాధ్యత తనది. అప్పటికి ఆయన మత్స్యః కూర్మో వరాహశ్చ, దేవదానవులిద్దరూ ఆ క్షీర సముద్రాన్ని చిలికినటువంటి కూర్మ అవతారాన్ని అప్పుడే విడిచి
ఇంకా నాకేం పని లేదని వైకుంఠానికి వెళ్ళబోతున్న సందర్భంలో ప్రహ్లాదుని త్రాహి రక్షించవయ్యా అనే అరుపు వినిపించింది. అంతే. ఆ కూర్మ అవతారాన్ని ఇంకా విడిచిపెట్టని మహానుభావుడు ఆదివరాహ అవతారంతో హిరణ్యాక్షుడు సముద్రంలోనికి భూమిని పడవేశాడని తెలిసి ఆ కోర మీద యువతలకి తీసి రక్షించి అమ్మయ్య పరైపోయిందని అనుకుంటూ ఉండే వేళలో మళ్ళీ త్రాహి అని వినిపించింది. రక్షించవలసిన బాధ్యత తనదనుకుని వెంటనే ఈ 2 అవతారాలు ముగించేసి ఆయన వరాహ అవతారాన్ని తీసి నరసింహ అవతారాన్ని ధరించవలసి ఉన్నాడు. ఏదైనా ఒకే నాటకంలో 2 వేషాలని వేస్తూ ఉన్నటువంటి నటుడు కానీ ఉన్నట్టయితే మొదటి వేషాన్ని వేసి 2వ వేషాన్ని వేయడానికి అదే నటుడు వస్త్రాలని మార్చుకునేటటువంటి ఆ సందర్భంలో ఎలా ఉంటాడో అలా వరాహ అవతారానికి సంబంధించిన వస్తువులని ఆహార్యాన్ని మార్చి నారసింహ వేషాన్ని అలంకరించుకోవడానికి వెళుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు జారిపోతున్నటువంటి పట్టు వస్త్రాన్ని గట్టిగా ఇక్కడ పట్టుకున్నాడు. విస్రస్తం పీతవస్త్రం. నృసింహస్వామి యొక్క రూపాన్ని సింహాచలంలో మనం చూస్తే ఎడమ చేత్తో ఇలా గట్టిగా వస్త్రాన్ని పట్టుకుని కనిపిస్తాడు ఆయన. వేగశ్రాంతం నితాంతం ఖగపతిమృతం అన్యహస్తే. ఆ కుడి చేతికి సంబంధించిన ఈ మధ్య ఉండేటటువంటి 2 వేళ్లతోనూ వేగంగా రక్షించడానికి వస్తున్నటువంటి గరుత్మంతుణ్ణి రక్షించడానికి అంటే శ్రీ మహావిష్ణువుని తన భుజం మీద వేసుకుని ప్రహ్లాదుని రక్షింపచేయడం కోసం వేగంగా వచ్చినటువంటి గరుడుని యొక్క ఆయాసానికి బాధపడ్డటువంటి శ్రీ మహావిష్ణువు అతని నోటిలోనికి అమృతాన్ని ఈ 2 వేళ్లతో పోస్తూ ఇలా వంగి కనిపిస్తాడు. సింహాచలంలో నిజ దర్శనం వేళ కనిపిస్తుంది ఈ రూపం. అంతేకాదు, ఈ వచ్చేటటువంటి సందర్భంలో ఏం గీసుకుందో ఏమో కానీ స్వామి యొక్క ఈ బొగ్గ మీద సన్ననైనటువంటి ఎర్రని చార ఒకటి కనిపిస్తుంది. ఒక్కసారి నిజ రూపాన్ని కనిపిస్తే తెలుస్తుంది. ఆ గరుడుని యొక్క నోటిలోనికి అమృతాన్ని పోస్తూ కుడి చేతితో అలా ఇలా వంగి ఎడమ చేతితో జారిపోతున్న వస్త్రాన్ని అలా పట్టుకుని అక్కడి నుంచి అకస్మాత్తుగా నేల మీదికి దూకాడు. కాబట్టి ఆ భూమిలోనికి దిగబడిపోయినటువంటి 2 పాదాలు కనిపించకుండా ఉండి సింహాద్రౌ శీఘ్రపాదక్షితి విహిత పద పాతుమాం నారసింహ అలా ఉంటాడు. వంగి కనిపిస్తాడు, పాదాలుండవు. 2 చేతులతో ఒక చేత్తో ఇలా వస్త్రాన్ని పట్టుకుని ఇంకో చేత్తో ఇలా అమృతాన్ని ఆ గరుడుని యొక్క నోటిలోనికి పోస్తూ కనిపిస్తాడు. లోకంలో ఎక్కడైనా దైవం మనని రక్షించాలంటే ఏం చేస్తాం? స్వామి, నీ అభయహస్తంతో నన్ను భయం లేదని దీవించు, నీ వరదహస్తంతో నాకు వరాన్ని ప్రసాదించు అని అడుగుతాం. నీ పాదాలకి నేను నమస్కరిస్తున్నానని పాదాల వంక చూస్తాం. చిత్రం ఏమిటంటే ఈ నృసింహస్వామి ఆ సింహాచలంలో ఉండేటటువంటి ఆయనకి చేతులు 2, ఒకటి ఈ వస్త్రాన్ని పట్టుకోవడానికి, ఒకటి అమృతాన్ని పోయడానికి, 2 పాదాలు భూమిలో దిగబడిపోయి ఉండి కనిపిస్తాయి తప్ప అభయ వరద హస్తాలు కానీ అలాగే పాదాలు కానీ కనిపించవు. లోకంలో ఎవరినైనా మనం కష్టంలో ఉన్నవాడిని రక్షించాలంటే ఏం చేయాలి? చేతుల్ని పాదాలని వాడి వాడిని రక్షించగలగాలి. పాదాలతో పరిగెత్తి రక్షించాలి, చేతులతో వాడి కష్టం కలగకుండా ఉండేలా అడ్డు పెట్టాలి. ఆ చేతులు పాదాలు లేకుండా ఆ నారాయణుడు స్వయంగా తన పుత్రుడు వంటి అంటే పుత్రుడుతో సమానమైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి వెడుతున్నాడు అంటే రక్షించవలసిన ఆలోచనే పరమేశ్వరుడికి కలిగితే భక్తుడైన వాడు నువ్వు రక్షించవలసిందేనేంత స్థాయిలో పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఉంటే ఆయన చేతుల్ని పాదాలని వాడకుండా అలా రక్షించగలిగినంతటి శక్తివంతుడని తెలియచేస్తుంది నృసింహ జయంతి మనకి. ఈ తీవ్రమైనటువంటి కోపంతో ఉండి హిరణ్యకశిపుడిని వధించి ప్రహ్లాదుని రక్షించినటువంటి ఏ స్వామి ఉన్నాడో ఆ మహానుభావుడు విపరీతమైనటువంటి క్రోధపంక్తులతో ఉంటే ఆ కోపాన్ని చల్లార్చడం కోసం ఆ రాజ్యలక్ష్మిని పంపించారు. అమ్మా,
ఆ వేగంగా కోపంతో ఉన్నటువంటి ముఖంలోని ఎర్రనితనాన్ని, ఆ సింహంలా కనిపిస్తూ ఉన్నటువంటి ముఖాన్ని, అదిగో ఆ భయంకరమైనటువంటి దృశ్యాన్ని మాకు కనిపించకుండా అతన్ని శాంతపరచు అని లక్ష్మి కనిపించిన మహానుభావుడైన సింహాచలేంద్రుడు ఆ వేగాన్ని, ఆ కోపాన్ని, ఆ క్రోధమైన రూపాన్ని తగ్గించల. ఏమేమో చేశారు, వేటికి లొంగనటువంటి స్వామి ఎప్పుడైతే ప్రహ్లాదుడు అలా ఆయన ఎదురుగా వెళ్ళి నమస్కరించాడో మరుక్షణంలో చల్లబడిపోయాడు. కాబట్టి గమనించవలసింది ఏమిటంటే, పరమేశ్వరుడికి భార్య ఇష్టం కాదు, పరమేశ్వరుడికి ఋషులు ఇష్టం కాదు, పరమేశ్వరుడికి దేవతలు ఇష్టం కాదు, పరమేశ్వరుడికి తనని ఆరాధించేటటువంటి భక్తులంటేనే ఇష్టం అని తెలియచేస్తుంది నృసింహ జయంతి. అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. నేను ఎవరిని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను అని పరమేశ్వరుడు తనకి తానే ఒక ప్రశ్న వేసుకుని నయామి పరమాం గతిం అహం స్మరామి మద్భక్తం. నా భక్తుని గురించే ఆలోచిస్తూ ఉంటాను, అతన్ని ఉత్తమ మోక్ష స్థితికి పంపించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాను, సాధిస్తాను అంటాడు ఆయన. కాబట్టి మనం నృసింహ జయంతి నాడు ఏం చేయాలి? ఏ నృసింహునికి సంబంధించిన స్తోత్రాలున్నాయో, శ్లోకాలున్నాయో, పద్యాలున్నాయో, మంత్రాలున్నాయో, కీర్తనలున్నాయో, పాటలున్నాయో, పద్యాలున్నాయో గ్రహించుకుని నృసింహస్వామిని కానీ ఆరాధిస్తూ ఈ రోజంతా గడిపితే ఆ నృసింహుడు అందరు దేవతలకి అధినేత కాబట్టి, అందరు దేవతలకి మూలమైనటువంటి రూపం కాబట్టి, మనకి చదువు కావాలా, సరస్వతి ద్వారా చదువునిప్పిస్తాడు. విఘ్నాలు లేకుండా చేయాలా, ఆ వినాయకుని ద్వారా విఘ్నాలని తొలగింప చేస్తాడు. మనకి ధనం కావాలా, లక్ష్మి ద్వారా ధనాన్ని ఇప్పిస్తాడు. మనకి భూమి కావాలా, తన భార్య అయినటువంటి భూదేవి ద్వారా భూమి కలిగేలా చేస్తాడు. ఏ దేవుడు అయినా తన యొక్క అధీనంలో ఉన్నాడు కాబట్టి ఆ దేవతలిచ్చే సర్వ వస్తు ద్రవ్యాలని కూడా మూల రూపమైనటువంటి నృసింహస్వామి మనకి అందించగలుగుతాడు. అది నృసింహ విశేషం.